తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అరుణ గారు, మీరు మీ పైన వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. మిమ్మల్ని డాన్ అంటున్నారు నెల్లూరులో. ఇది నిజమేనా? అందరు కలిసి నన్ను డాన్ చేస్తున్నారు సార్, కానీ అది వాస్తవం కాదండి. నేను డాన్ కాదు, ఏం కాదు. ఇది ముంబై కల్చర్ కాదు కదా. నేను ఒక ఆడపిల్లనండి, సాధారణ మహిళని నేను. ఓకే అరుణ గారు, ఇప్పుడు శ్రీకాంత్ గారితో మీకు స్నేహం ఉంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. ఆయన్ని జైల్లోంచి పేరోల్ పైన తీసుకురావడానికి మీరు లాబింగ్ చేశారని చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? పచ్చి అబద్ధం అండి. ఓకే, ఎందుకు వచ్చినాయి మీకు మీ ఆరోపణలు? నా మీద బురద చల్లాలని ఎవరు చేస్తున్నారండి. అంటే గతంలో కొన్ని చోట్ల నెల్లూరులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని, అమ్ముతున్నారని, యంగ్ టీమ్ను ఒకటి ఫామ్ చేసి రౌడీయిజం చేస్తున్నారని, ఇవన్నీ అబద్ధాలు అంటారా? అది పెట్టినటువంటి పర్సన్ అండి రాజారావు, ఆయన పేరు. ఓకే. ఆయన మా అపార్ట్మెంట్ లో, మా అమ్మగారు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లో కింద ఉంటారండి. ఓకే. అక్కడ మెయింటెనెన్స్ కట్టకుండా బాగా వేధిస్తున్నారని మా అమ్మగారు చెప్తే నేను పోయి అడిగానండి ఆయన. ఓకే. అడిగినందుకు ఆయన గట్టిగా అడిగినందుకు ఆ ఈగో హట్ అయ్యి నా మీద అసత్య ఆరోపణలు చేస్తే దాన్ని నేను గ్రీవెన్స్ లో నా మీద ఇలా చేస్తున్నారని గ్రీవెన్స్ లో పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. అది కోవూరు పోలీస్ స్టేషన్ పిలిపించి కోవూరు పోలీసు వాళ్ళే అది నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటని వెరిఫై చేసి ఆయన చేతే మాకు ఒక నోట్ రాయించారండి. 14,500 మెయింటెనెన్స్ నేను కట్టాలి, నెలకు 2,000 లెక్కన కడతాను, వాళ్ళ జోలికి నేను పోను, మా జోలికి వాళ్ళు రావద్దని చెప్పేసి ఆయన రాశాడండి. ఆ పేపర్ కావాలంటే నేను వాట్సాప్ లో పెడతాను మీకు. అది ఆన్లైన్ కదండి, గ్రీవెన్స్ పెడితే గవర్నమెంట్ వెబ్సైట్ లోంచి వచ్చింది, అది కావాలంటే మీకు పెడతానండి. ఆయన గంజాయి అమ్ముతున్నాను, రెడ్ సాండ్లు అమ్ముతున్నాను ఆయన పెట్టినాడు కదా ప్రెస్ మీట్. ఆయన పెట్టిన వెంటనే అండి దాని మీద చాలా ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో నా మీద ఏమి లేవని నిల్ రిపోర్ట్స్ వచ్చిందండి. ఏదో షుగర్ అని చెప్పాడండి. దానికి నార్కోటిక్ కోల్ కూడా రాశారంటండి. నా మీద ఏమి లేవని నిల్ రిపోర్ట్స్ వచ్చాకే వాళ్ళు కూల్ అయ్యారండి. అయినా ఒకటి అడుగుతాను, నేను ఇన్ని చేస్తున్నారు నా మీద ఏ ఒక్క చిన్న బ్లాక్ మార్క్ ఉన్నా కూడా నన్ను అసలు ఉంచుతారా? అసలు ఎవరు టార్గెట్ చేశారు మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? నాకు శత్రువు అంటూ ఉండేది నా స్నేహితురాలు ఒకటే అండి. అమ్మాయి పేరు గంగిశెట్టి రాజ్యలక్ష్మి అలియాస్ కీర్తి రెడ్డి. ఓకే. ఆ అమ్మాయి ఇంత నెట్వర్క్ నడిపి చేయిస్తుంది అనేది కూడా నేను నమ్మడం లేదండి, ఇంత చేస్తుంది అనేసి. నాకైతే ఆ అమ్మాయితోనే వైరం ఉంది. ఆ అమ్మాయి మీద నా మీద ఆ అమ్మాయి కేసులు కూడా పెట్టుకున్నామండి. కానీ వాళ్ళ పేపర్లు అన్నీ చూసుంటారు, మీరు పేపర్లలో వచ్చిన వార్తలు ఉంటారు. మీరు కొంతమంది పోలీస్ అధికారులకు మీరు చెప్పినట్టు వింటారని, మీరేం చెప్తే అది చేస్తారని, కొంతమంది పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? సంబంధాలు ఉంటే సంబంధాలు ఉన్నట్టు వేసిన పేపర్లన్నీ కూడా నేను అడుగుతున్నాను కదండి, నిరూపించండి అని అడుగుతున్నానండి నేను. ఓకే, నిరూపించండి మీరు. ఇప్పుడు నేను గోవా ట్రిప్ వెళ్ళాను ఐపీఎస్ ఆఫీసర్లతో అన్నారు. ఆ ఆఫీసర్లు ఎవరు, ఎక్కడ గోవా ట్రిప్ వెళ్ళాను, మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, పోనీ నేను వెళ్ళినట్టు ఫ్లైట్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ట్రైన్ టికెట్స్ ఉన్నాయా, లేకపోతే నా సొంత కార్లో వెళ్ళినట్టు ఏమన్నా మీ కార్డు విజువల్స్ ఉన్నాయా, బయట పెట్టండి. ఒకటి అడుగుతున్నానండి నేను. చెప్పండి. నేను ఈ రోజు పొద్దుటి నుంచి ఈ పూట కూడా ఇప్పుడు నేను మీతో ఫోన్లు మాట్లాడేట కూడా జైలు దగ్గర కూర్చొని బయట కూర్చొని చీకట్లో కూర్చొని మాట్లాడుతున్నానండి. నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు ములాఖాతి ఇవ్వకుండా నన్ను ఇక్కడ పిచ్చిదానిలాగా కూర్చుంటే నాకు సమాధానం కూడా జైలు అధికారులు చెప్పకపోతే, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను ఒప్పుకుంటానా? నేను ములాఖాత్ తెచ్చుకోకుండా ఉంటానండి. మీరు శ్రీకాంత్ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ జైలు దగ్గర? అవునండి, పొద్దుటి నుంచి నేను వాళ్ళ అన్నగారు ఇద్దరం కూడా శ్రీకాంత్ను కలవడానికి చూస్తున్నాము. శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఒకప్పుడు వాళ్లే చెప్పారు, ఇప్పుడు వాళ్లే కలవనీయట్లేదండి. అదేంటంటే మాకు సమాధానం సరిగా చెప్పడం లేదండి. మీకు ఎప్పటి నుంచి శ్రీకాంత్తో పరిచయం ఉంది అరుణ గారు? 2022 నుంచి ఉందండి. ఓకే, అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అవునండి. అంటే మీ శ్రీకాంత్ జైల్లో ఉండి మీరు బయట ఉండి ఏదో గ్యాంగ్స్ నడిపిస్తున్నారని, సెటిల్మెంట్స్ చేస్తున్నారనేది అవాస్తవమా వాస్తవమా? అది ఎక్కడన్నా ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా అండి? మేము గ్యాంగ్స్ నడుపుతున్నట్టు, మేము అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడన్నా ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరన్నా ఒక ఆఫీసర్ ఏమన్నా నివేదిక ఇచ్చారా? నేను ఏమన్నా అఫెన్సులు ఏమన్నా చేశానా ఎక్కడన్నా? పోనీ శ్రీకాంత్ ఏమన్నా డైరెక్ట్ గా అఫెన్సులు ఏమన్నా చేశారా? శ్రీకాంత్ ఒక్క కేసులో, ఒక హత్య కేసులో A3 ముద్దాయి, ఆయనకి లైఫ్ పడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? మీ దృష్టిలో శ్రీకాంత్ నిర్దోషి అండి? ఎటువంటి రౌడీ షీటర్ కాదు, రౌడీ షీట్స్ లేవు అని అనుకుంటున్నారా? సార్ ఆయన మీద రౌడీ షీట్ ఉందండి, ఒక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందండి. అంటే మర్డర్ కేసులో ముద్దాయి అయినప్పుడు రౌడీ షీట్ ఖచ్చితంగా కడతారు కదండి. అవును.
అది మీకైనా నాకైనా కడతారండి. ఓకే. అది యాక్టివ్ ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఆయనకి రౌడీ షీట్ యాక్టివ్ ఉందా లేదా, ఆ రౌడీ షీట్ మీద ఇంకేదైనా కేసులు ఫర్దర్ గా నమోదయ్యాయా లేదా అనేది ఉంటుంది కదండి. ఓకే. మీరు వెరిఫై చెయ్యండి. ఓకే. ఏబిఎన్ లో పేపర్ లో వచ్చిన దానిలో 2 రౌడీ షీట్లు అన్నారండి. 2 రౌడీ షీట్లు ఎక్కడో నిరూపించగలరండి ఏబిఎన్ వాళ్ళు? ఓకే. అరుణ గారు, గతంలో మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు, కొందరు నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులని టార్గెట్ చేశారు, అట్లాగే వైసీపీ నాయకుల్ని పొగడ్తలతో మాట్లాడారు. అంటే మీరు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులేనా? వైసీపీ పార్టీతో మీకు సంబంధాలు ఉన్నాయా? నేను ఏ పార్టీ కాదండి, నా స్వచ్ఛంద సంస్థతో నేను సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాను. కానీ ఓకే. నేనైతే ఏ రాజకీయ పార్టీ కాదండి. లాస్ట్ లో ఎలక్షన్ అప్పుడు నాకు వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు వేయించారండి. ఓకే. వేయించిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి తిట్టమంటున్నారు. నాకు అట్లా తిట్టే కల్చర్ అనేది నచ్చక నేను బయటకు వచ్చేసేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. ఓకే. మీ ఫ్రెండ్ మాత్రమే ఉందా? నాకు తెలిసి నా ఫ్రెండ్ మాత్రమే నాకు శత్రువుగా మారిందండి. ఓకే. అది శత్రువుగా మారడమే కాదు, ఆమె నా మీద అత్యంత ప్రమాదకారిగా కూడా మారిందండి. గతంలో కూడా ఈ గొడవలు జరిగేటప్పుడు ఆ అమ్మాయి పోయి ఎంతకీ దిగబడిందంటే అండి, శ్రావణ్ అనే అతనితో 20 లక్షల సుపారీ కూడా మాట్లాడిందండి. ఓకే. ఆవిడ మంచిది, ఆవిడని చంపితే మాకు పాపం చుట్టుకుంటది అనుకున్నారో ఏమోనండి. వాళ్ళైతే నా జోలికైతే రాలేదు, నా ప్రాణాలు ఇంకా ఉన్నాయండి. ఓకే. అంత ప్రమాదకారిగా మారింది. ఒక్క నిమిషం అండి, నేను చెప్తా మీకు క్లారిటీగా. ఓకే. నా మీద ఏ అలిగేషన్ చేసినా, ఏ పిటిషన్ వచ్చినా, అది నా ఫ్రెండ్ గాని, నా ఫ్రెండ్ భర్త గాని, నా మీద ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ ఫేక్ లాయర్ గాని, ఈ ముగ్గురే చేస్తారు గాని ఇతరత్ర ఎవరు చేసిన వాళ్ళు అయితే ఇప్పటిదాకా నాకు కనిపించలేదండి. ఓకే. రకరకాల శత్రువులు ఉంటే రకరకాలుగా నా మీద పెట్టారు కదండి. ఓకే. వాళ్ళు మాత్రమే శత్రువులుగా మారారు కాబట్టి వాళ్ళు మాత్రమే పెడుతున్నారండి నా మీద. ఓకే. మీకు ఒక రిక్వెస్ట్ అండి. చెప్పండి. మీరు రాసేటువంటి ఆ హెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, రౌడీ అని, గోండా అని, కిలాడి అని, అలాంటి రాయొద్దండి. కావాలంటే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను భరించలేకపోతున్నానండి ఆ స్క్రోలింగ్స్, ఆ హెడ్ లైన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఇంత మాత్రం ధైర్యంగా ఉండి ఇన్ని వచ్చినా కూడా ఎదుర్కొని మీతో ఫోన్ మాట్లాడుతున్నానంటే మీరు ఇంకా నన్ను ఒక సోదరులాగా భావించి నన్ను ఇంకా మానసికంగా నలిపే విధంగా చేయొద్దండి. ఎందుకంటే సుమన్ టీవీ అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి, తొందరగా అందరితో పోతుందండి. ఓకే. నన్ను మంచితనంగా చూసి నా ప్రేమను బతికించండి, నా ప్రేమను మాత్రమే బతికించండి. జైలు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మేమేమి ఇది చేసామో, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వీటి మీద మాకైతే తెలియదండి. ఓకే. ఈ రోజు ములాఖాత్ ఆపేశారు, రేపు ఇంకేం చేయబోతారని కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయండి. అసలు శ్రీకాంత్ క్షేమంగా ఉన్నాడా లేదా జైల్లో అని కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళ అన్న అయితే అసలు ఏమి దిక్కుతోచని స్థితిలో జైలు దగ్గర కూర్చోన్నామండి మేము. అరుణ గారు, మీరు ప్రేమ పోరాటం చేస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు శ్రీకాంత్ కోసం ప్రేమ పోరాటం చేస్తారు అనుకోవచ్చా? చేస్తానండి, నేను చేస్తాను. కావాలంటే నేను లోపల ఆయన అనుభవిస్తున్నటువంటి శిక్ష బయట ఈ జైలు దగ్గర నేను అనుభవించడానికి సిద్ధంగా కూడా ఉన్నానండి. నా ప్రేమను అందరు కలిసి బతికించండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంటైర్ మీడియా మొత్తం. సార్ ఒకటి సార్, దువ్వాడ మాధురికి, దివ్యల మాధురికి, దువ్వాడ సీనుకి మీడియా లేకపోతే అతిగతి లేదండి. వాళ్ళ ప్రేమను బతికించింది భార్యను కాదని వాళ్ళ ప్రేమను బతికించింది నాకు తెలిసి ఆర్టీవీ, సుమన్ టీవీ అండి. ఇప్పుడు నా ప్రేమకు కూడా మీరే నాకు తోడయ్యి నా ప్రేమను కూడా బతికిస్తారని నేను ఆశిస్తున్నానండి. ఓకే. ఎందుకు ఇన్ని మలుపులు వచ్చాయి? అసలు మీ దిశ యాప్తో మీకున్న సంబంధం ఏంటి? సార్, నా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇట్లా, ఎందుకంటే మీ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా, అందుకోసం కూడా ఎక్కువ లేదు సార్ నా ఫోన్ లో. ఓకే. నా లైఫ్ పడుగుపాడు అనే విలేజ్ లో స్టార్ట్ అయింది సార్. నేను పుట్టింది ఆత్మకూరు కొండారెడ్డి హాస్పిటల్లో సార్ మా మదర్ కి. ఓకే. నా చిన్నతనం అంతా పడుగుపాడు విలేజ్ లోనే సార్. మీరు బొటిక్ నిర్వహిస్తారని అక్కడి నుంచి ఇవన్నీ చేసేవాళ్ళని అంటున్నారు కదా? నాది కాదు సార్, అది బొటిక్ నాది కాదు, అది మా సిస్టర్ది సార్ బొటిక్. ఓకే. నాకు బొటిక్ లేదు, నేను డిపెండెంట్ మా మదర్ సార్. మా మదర్ మీద నేను డిపెండ్ అయ్యాను. ఓకే. మా మదర్ కి మా చెల్లెలే ఇది సార్. మా చెల్లెలు ఒక విద్యా సంస్థలో పనిచేస్తారు సార్. ఓకే. ఆమెకు వచ్చే జీతం కావచ్చు, బొటిక్ మీద వచ్చే ఇది కావచ్చు, నన్ను గాని నా బిడ్డను గాని మా అమ్మను గాని మా చెల్లి చూసుకుంటారు సార్. అరుణ గారు, ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీకు ఏమైనా రాజకీయ లక్ష్యం ఉందా, లేకపోతే శ్రీకాంత్ కోసం మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నారంటారు? నాకు రాజకీయ లక్ష్యం ఏమి లేదు సార్. రాజకీయంగా ఎదగాలని కానీ రాజకీయాలకు రావాలని కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు. ఓకే. వీటన్నిటికీ సమాధానం చెప్పబోతున్నారా ఫ్యూచర్ లో? ఈ ఆరోపణలకి సమాధానం చెప్పబోతున్నారా?
నాకు ఒకటే ఒక పిచ్చి ఉంది సార్, ఫోటోలు తీసుకోవడం. ఇప్పుడు మీరు సుమన్ టీవీలో పాపులర్ అయితే నాకు మీతో కూడా ఫోటో తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది సార్. అదొకటే ముంచింది నాకు ఇప్పుడు. ఓకే. రకరకాల ఆరోపణలు నా మీద రావడానికి వైసీపీ అని, టీడీపీ అని, ఇక్కడ ఐటీడీపీ సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు సార్. ఈమె మీ పార్టీ అంటే వీళ్ళు, మీ పార్టీ అంటే వీళ్ళు. అసలు ఇంత రచ్చ చేసి ఇంత రాధాంతం చేయాల్సిన అవసరం కూడా నా మీద లేదు సార్. ఎందుకంటే శ్రీకాంత్ సత్ప్రవర్తనతో మారిపోయేసి ఇచ్చే గవర్నమెంట్ వచ్చే జీవోకి ఎలిజిబుల్ అయ్యి బయటకు వచ్చేస్తే నేను పెళ్లి చేసుకుని నార్మల్ గృహిణిలాగా బతకాలనుకుంటున్నాను సార్. ఈ ఒక్క ఉద్దేశం తప్ప నాకు ఇంకే ఆశలు, నాకు ఇంకేమి లేవు సార్. ఇవన్నీ అవాస్తవాలే అంటారు మీ పైన వచ్చిన ఆరోపణలన్నీ? పక్కా సార్, 100కి 200% నా మీద వచ్చినాయి అవాస్తవాలు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అరుణ గారు, మాతో మీ టైం మాకు ఇచ్చినందుకు. సుమన్ టీవీ వాళ్ళకి నేను చిన్న రిక్వెస్ట్ చేయొచ్చా సార్? చెప్పండి సార్. గవర్నమెంట్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది అధికారులు GOMS నంబర్ 71 తీసుకొచ్చారు సార్. ఓకే. GOMS నంబర్ 58 ని ఇంప్లిమెంటేషన్ చేసి మాలాంటి జీవితాల్లో ఆనందాలు చూడాలని చెప్పి ఖైదీలను కూడా సమాజంలోకి మంచి సత్ప్రవర్తనతో వదిలి వాళ్ళకి కూడా కుటుంబాలతో సంతోషంగా గడుపుకునే ఇది ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్తాం సార్. కానీ అన్యాయం చేసేటువంటి జీవో తీసుకొచ్చి ప్రిజనల్ కుటుంబాలకి అన్యాయం చేసి గవర్నమెంట్ కి నెగిటివ్ వచ్చేలాగా చూస్తున్నటువంటి కొంతమంది అధికారులు తెచ్చినటువంటి జీవోని రద్దు చేసి GOMS నంబర్ 58 లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మంచి నిర్ణయం తీసుకొని నాకు శ్రీకాంత్ ని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 500 మంది ప్రిజనల్స్ కుటుంబాల్లో ఆనందం చూడాలని మీరు గవర్నమెంట్ మీద అభ్యర్థన తీసుకొచ్చి ఇది సక్సెస్ అయ్యే విధంగా పోరాడాను సార్. మీకు నేను రుణపడి ఉంటానని మాత్రం. జీవోల మీద నాలెడ్జ్ ఉంది, గవర్నమెంట్ పనితీరు మీద నాలెడ్జ్ ఉంది, అంటే ఇటువంటి విషయాలు ఎందుకు నేరుగా ఖండించలేకపోయారు? 10th క్లాస్ సార్, నేను చదివింది 10th క్లాస్ సార్. ఓకే. నా జీవితంలో నాకు అన్ని నేర్పించింది నా కష్టాలే సార్. ఓకే. నేను పడ్డ కష్టాలే నాకు అన్ని నేర్పించాయి సార్. ఈ జీవోల మీద వీటి మీద నాకు అవగాహన ఉంది అంటే సార్, నేను లాయర్ని అడిగి వాళ్ళని అడిగి నేను తెలుసుకుంటాను సార్. ఎందుకంటే శ్రీకాంత్ ని ఎలా కాపాడుకోవాలి, ఎలా నేను సొంతం చేసుకోవాలన్న దాని మీదే నా మొత్తం ఎంటైర్ నా 24 hours నడుస్తాయి సార్. నా నిద్రపోయే టైంలో కూడా నేను శ్రీకాంత్ తో కలలు కంటానే తప్ప ఒక 1 minute కూడా నేను టైం వేస్ట్ చేసుకోను సార్. అలాగే ఇంత నాలెడ్జ్ నేను తెచ్చుకోవడానికి కారణం సార్. ఇప్పటికి కూడా మీరు జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారా శ్రీకాంత్ కోసం? అవును సార్, స్టిల్ ఇప్పటికీ నేను జైలు దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్. రైట్ అరుణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి.